ఈ సంవత్సరం 2024 బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకూడదని చెప్పి గౌరవ శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి గారు ఎంతో శ్రద్ధ వహించి జిల్లాలో ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులను పిలిపించి ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరము అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి భక్తులకు కూడా ఎక్కడ కూడా అసౌకర్యం కలిగించకుండా నిత్యం ప్రతి క్షణం కూడా దేవాలయ భక్తుల సౌకర్యాల కోసం స్పందిస్తూ ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా బస్సు సౌకర్యం కానీ విద్యుత్ సౌకర్యం కానీ మంచినీటి సౌకర్యం కానీ గౌరవ ఎమ్మెల్యే గారు సహకరించడం జరిగింది. భక్తులకు అసౌకర్యం కలిగించకుండా పోలీస్ బందోబస్తు కానీ మంచినీటి సౌకర్యం కానీ ఆర్టీసీ బస్సు సౌకర్యం కానీ వైద్య రంగం సౌకర్యం కానీ కలిగించడం జరిగింది. శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం, చిన్నరాజమూరు గ్రామం, దేవరకద్ర మండలం, మహబూబ్నగర్ జిల్లా. ఈ యొక్క దేవాలయం పూర్వం నాటి నుంచి దాదాపు 450 సంవత్సరాల కాలం నుంచి ఈ దేవాలయం దినదిన అభివృద్ధిగా విరాసిల్లుతున్నది. మహబూబ్నగర్ జిల్లాలోనే ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా ఈ దేవాలయం అభివృద్ధి చెందుతా ఉన్నది. ఈ యొక్క దేవాలయానికి పూర్వము రాజోలి గ్రామం, వడ్డేపల్లి గ్రామంలో ఒక రైతు తన పొలాన్ని దున్నుతుండగా ఆ రైతు నాగలికి స్వామివారి విగ్రహం తగలడం జరిగింది. అదే రోజు రాత్రికి స్వామివారు ఆ రైతు కళల్లోకి వచ్చి నా యొక్క విగ్రహాన్ని ఉత్తర దిశగా ప్రయాణిస్తే ఎక్కడైతే బండి ఇరుగుతుందో అక్కడ నన్ను ప్రతిష్ఠించమని చెప్పి స్వామివారు స్వయంగా ఆ రైతు కళలోకి వచ్చి చెప్పడం ద్వారా యథావిధిగా ఆ రైతు ఉదయాన్నే లేచి ఆ యొక్క స్వామివారి విగ్రహాన్ని తీసుకొని ఉత్తర దిశగా ప్రయాణిస్తుంటే ఇప్పుడున్నటువంటి చిన్నరాజమూరు గ్రామంలో బండి ఇరిగిపోవడం, మరి బండి ఇరిగిపోయినప్పుడే అప్పుడే నుంచి అక్కడనే స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు భక్తులు తమ విలేవెల్పుగా స్వామివారిని కొలుస్తూ నిత్యం స్వామిని కలుసుకుంటూ ప్రతి సంవత్సరము ఈ యొక్క స్వామివారి బ్రహ్మోత్సవాలకు కానీ మరియు శ్రావణ మాసము, కార్తీక మాసము, పర్వదినాల్లో పౌర్ణమి, మార్గశిర మాసం నందు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తారు. మరియు డిసెంబర్ పౌర్ణమి నుండి సంక్రాంతి పండుగకు దాదాపు 20-25 రోజుల వరకు కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా శ్రావణ మాసం నెల రోజులు కూడా విశేషంగా భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటారు. కార్తీక మాసం మరియు ఉగాది, దసరా పర్వదినాల్లో కూడా వేలాదిగా భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటుంటారు. దేవాలయానికి వస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాలలో వ్యాపారస్తులు కానీ గ్రామంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ జన జీవనోపాధి కొరకు ఇక్కడ గుడారాలు కానీ చిన్న చిన్న షాప్స్ కానీ వేసుకుని వాళ్ళకు కూడా జీవనోపాధి కూడా కలుగుతా ఉంది. కోరిన కోరికలు తీర్చే రాజమురయ్య అని చెప్పి తమ మొక్కుబడిగా కోరినందున భక్తులకు ఎంతో ప్రీతిపాలకంగా కోడెదూడలను కూడా భక్తులు ఇక్కడ సమర్పించుకుంటారు. మరియు పిల్లలకు పుట్టి వెంట్రుకలు కూడా ఇక్కడ తీస్తూ ఉంటారు. గండెజోతులు కానీ తమ మొక్కులు చెల్లించిన వెంబడే భక్తులు ఇక్కడికి వచ్చి దాసంగాలు కూడా చేసుకుని ఉంటారు. స్వామివారి దేవాలయంలో ప్రత్యేకంగా అత్యంత వైభవపేతంగా శ్రీరామ నవమి రోజు సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తూ ఉంటాం.